వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులను భార్య సేకరించవచ్చునని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇచ్చే గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదని, అది ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందని జస్టిస్ మన్మోహన్ బెంచ్ తెలిపింది. ఇక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గోప్యత హక్కును రక్షణ కవచంలా వాడుకోలేరని, భర్త అక్రమ సంబంధంపై జైపూర్ హోటల్ రికార్డులు, కాల్ డేటా ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులను భార్య సేకరించవచ్చునని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇచ్చే గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదని, అది ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందని జస్టిస్ మన్మోహన్ బెంచ్ తెలిపింది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గోప్యత హక్కును రక్షణ కవచంలా వాడుకోలేరని, భర్త అక్రమ సంబంధంపై జైపూర్ హోటల్ రికార్డులు, కాల్ డేటా ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్పించింది.